హలో స్టూడెంట్స్, మీరు కానీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాస్టిక్గా ఉన్న వాళ్ళ కోసమే ఈ గర్ల్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనమాట. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అనమాట. ఈ సమ్మర్ ఆఫ్ కోడ్ క్యాంప్లో మనం ఒక 3 months లాంగ్ డ్యూరేషన్లో ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మీద కంట్రిబ్యూటర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ఒక మెంటర్ కూడా ఉంటారు, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఓన్లీ బీటెక్ వాళ్ళకి మాత్రమే అని ఏం కాదు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎంతూజియాస్టిక్స్ అందరికీ కూడా హూ లైక్ టు కోడ్, వాంట్ టు కోడ్ అండ్ ఈ ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ మనకి 3 months ఉంటుంది ఈ ఓపెన్ సోర్స్ ప్రోగ్రాము. ఇది గర్ల్ స్క్రిప్ట్ ఫౌండేషన్ వాళ్ళ నుంచి. ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే కాదు, ఎందుకంటే ఆ లోగో చూడంగానే గర్ల్ స్క్రిప్ట్ అని ఉండటం వల్ల ఓన్లీ గర్ల్స్కి అని అనుకుంటాము. కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి గర్ల్ స్క్రిప్ట్ అన్నది కోడ్ ఆఫ్ సమ్మర్ కోడ్ అన్నది అప్లికబుల్. ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే మన జర్నీని గర్ల్ స్క్రిప్ట్ వాళ్ళతో స్టార్ట్ చేసుకోవచ్చు. సమ్మర్ ఆఫ్ కోడ్ దాంట్లో అప్లై యాజ్ ఏ కంట్రిబ్యూటర్గా, లేదంటే అప్లై యాజ్ ఏ మెంటర్గా. కంట్రిబ్యూటర్ అంటే మనం కంట్రిబ్యూట్ చేస్తాం సర్టెన్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి. మెంటర్ అంటే మనం మెంటర్ చేయాలి కొంతమంది కంట్రిబ్యూటర్స్ని. ఇది అయితే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్. మీకు ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇది అనమాట. ఇక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద మనం వర్క్ చేయాలి అన్నది మీరు అలా కూడా చూడొచ్చు. ప్రీవియస్ ఇయర్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇవన్నమాట ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఈ మెంటర్ నేమ్ కూడా వాళ్ళు ఇస్తారు, ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరు చేయబోతున్నారు అన్నది. సో ఇదనమాట ప్రాజెక్ట్ డీటెయిల్స్. చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన థీమాటిక్ ఏరియాస్ని కూడా. లైక్ జావా స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేస్తే జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఉన్నవన్నీ కూడా మనకు వస్తాయి. తర్వాత లీడర్ బోర్డ్లో అంటే లాస్ట్ 2023 పర్ఫార్మెన్స్ ఇది. అసలు ఈ గర్ల్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేది ఎలా వర్క్ అవుద్ది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అయితే ఇచ్చున్నారనమాట. ప్రాజెక్ట్ అడ్మిన్స్ అయితే ఉంటారు. ప్రాజెక్ట్ అడ్మిన్స్ అంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని ఓన్ చేసుకుంటారనమాట. వాళ్ళది మనం ఆ ప్రాజెక్ట్ అడ్మిన్స్ దగ్గర ఉండే ప్రాజెక్ట్స్కే మనం వర్క్ చేస్తామన్నమాట. ఈ మెంటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ చేస్తారనమాట. మనం గిట్ హబ్లో పుల్ రిక్వెస్ట్ని ప్లగరిజం చెక్ చేసి మన ప్రాజెక్ట్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేసి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. కంట్రిబ్యూటర్స్ అంటే ఎవరైతే వర్క్ చేస్తారో ఆ ప్రాజెక్ట్కి వాళ్ళనమాట. లైక్ స్టూడెంట్స్ హూ అప్లై ఫర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, కంట్రిబ్యూటర్ షుడ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ దేర్ డౌట్స్ విత్ ఇన్ జిఓఎస్సి సర్వర్, గిట్ హబ్ ప్రాజెక్ట్ రిపోజిటరీస్. గిట్ హబ్ రిపోజిటరీస్ అయితే ఉంటాయి, అక్కడ కంట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు వాళ్ళ డౌట్స్ని అడిగి క్లియర్ చేస్తూ ఉండొచ్చు. మనం కంట్రిబ్యూటర్స్ అనేవాళ్ళం ఆ గిట్ హబ్ దాంట్లో మనం ప్రాజెక్ట్స్ని కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తూ ఉండాలి. మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ప్రాజెక్ట్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ సబ్మిట్ చేయాలన్నమాట పుల్ రిక్వెస్ట్. వాళ్ళు ఇచ్చిన టైంలోనే మనం ఆ పుల్ రిక్వెస్ట్ని అయితే సబ్మిట్ చేయాలన్నమాట. హౌ దే డూ అంటే చూడండి, ఇక్కడ కంట్రిబ్యూటర్స్ అనే వాళ్ళం మనం ఎలా వాళ్ళకి సబ్మిట్ చేయాలి అన్నది ఉంది. వాళ్ళకి గిట్ హబ్ రిపోజిటరీ అయితే ఇస్తారు, దాంట్లో మనం మన ప్రాజెక్ట్ వర్క్ని అయితే దాంట్లో అప్డేట్ చేసుకుంటాం. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి కంట్రిబ్యూటర్స్ అంటే మనకి, మెంటర్స్ అంటే హూ ఆర్ మెంటరింగ్ అస్ వాళ్ళకి. ఇంకా ఈ మోర్లోనే మనకి మ్యాక్సిమం అన్నీ వస్తాయి అన్నమాట. ఏమేమి ఈవెంట్స్ జరగబోతున్నాయి, 5th May ఇలా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఓపెనింగ్ సెరమనీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన సర్టిఫికేషన్ అంటే మన సర్టిఫికేషన్ ఎవరైతే కాంట్రిబ్యూటర్
ఉంటారో ఆ కాంట్రిబ్యూటర్కి అయితే ఇలాంటి ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూటర్ గర్ల్స్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్ అలా వాళ్ళు ఇచ్చి ఇది ఉంటుంది అనమాట. ఇది మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్లో షేర్ చేసుకోవచ్చు తర్వాత డౌన్లోడ్ చేసుకొని. ఇదనమాట. ఇప్పుడు వాళ్ళు కొత్తగా గర్ల్స్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్ వాళ్ళైతే ఎక్స్టెండ్ చేశారనమాట రిజిస్ట్రేషన్స్ని. సో మీరందరూ ఎవరైతే దీన్ని ఒక పెద్ద ఆపర్చునిటీగా అనుకుంటున్నారో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఆపర్చునిటీయే. వై కాంట్ బి ట్రై ట్రై లైక్ ఒకసారి ట్రై చేసి చూస్తే ఏమైంది, ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఎవ్రీవన్ గో అండ్ రిజిస్టర్ ఫర్ దిస్. ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. సంథింగ్ ప్రతి దాంట్లో మనం ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుసుకోవచ్చు కాదు తెలుసుకుంటాం కూడా. ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి చాలా నెట్వర్కింగ్ వస్తుంది. ఒకళ్ళ మెంటర్ కింద మనం వర్క్ చేయొచ్చు. ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్కి ఎలా వర్క్ చేయాలో తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల మనకి గీథబ్ ప్రొఫైల్ అన్నది మంచిగా ఉంటుంది అండి. మే 10th మే దాకా అయితే రిజిస్ట్రేషన్స్ అన్నవి ఓపెన్ చేశారు. మనం ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం. రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇది వీళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనమాట, ఏమేమి ఈవెంట్స్ జరగబోతున్నాయని. ఇక్కడ వీళ్ళు ఒక పోస్ట్లో కూడా మెన్షన్ చేశారనమాట జిఓఎస్సి అసలు ఎందుకు అనేసి. చూద్దాం. కనెక్ట్ విత్ బ్రైటెస్ట్ మైండ్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. ఇంకా ఈ ఈవెంట్కి చాలామంది అప్లై చేస్తారు, మనం ఒక్కలమే కాదు కదా. సో వాళ్ళందరితో మనం కనెక్ట్ అవ్వచ్చు, స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కనెక్షన్స్. ఒకరితో మాట్లాడుతూ ఉంటే మన ఇంటెలెక్చువల్ పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. గెయిన్ బ్రాండ్ విజిబిలిటీ, అదే మన ఆర్గనైజేషన్లో మనం చేసిన వర్క్ని అందరికీ తెలిసేలా చేయొచ్చు. ఇదైతే గర్ల్స్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అనమాట ఫర్ కంట్రిబ్యూటర్స్. ఇక్కడ కంట్రిబ్యూటర్స్ అప్లికేషన్ GSSOC24 అనమాట. ఇదైతే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇది అసలు ఏంటి GSSOC24 మనకి ఎటువంటి ఛాన్స్ అయితే ఇస్తుందని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి మనం కంట్రిబ్యూట్ చేయొచ్చు మన సైడ్ నుంచి యాజ్ ఎ కంట్రిబ్యూటర్స్. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు మనకి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఫామ్ని ఫిల్ చేద్దాం. మెయిల్ రైట్, ఏదో ఒక మెయిల్ నేను మీకోసం చూపించడానికి అయితే ఇది ఫిల్ అవుట్ చేస్తున్నాను. అంటే ఈ ఫస్ట్ పేజ్ కనుక మనం కంప్లీట్ చేసినట్లయితేనే మనం సెకండ్ దానికైతే వెళ్ళగలం. రైట్, ఇంకా మీ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయండి. తర్వాత మీ గీథబ్ ప్రొఫైల్ లింక్ ఉంటుంది కదా, అది కూడా నేనైతే ఏదో ఒక లింక్ అయితే ఇచ్చేస్తున్నాను. మన కంట్రీ ఇండియా. రిఫరల్ కోడ్ ఏదన్నా ఉంటే మీరు దాన్ని యూజ్ చేయొచ్చు, లేకుంటే ఏం కాదు అసలు రిఫరల్ కోడ్ లేకపోయినా కానీ. ఇది మెయిన్ మనం ఫిల్ చేయాల్సింది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళు క్వశ్చన్ అడిగారనమాట, వై డూ యూ వాంట్ టు పార్టిసిపేట్, అసలు మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అన్నది దీంట్లో అయితే ఆన్సర్ ఇచ్చేయండి. మనకు వర్డ్ లిమిట్ అయితే లేదు, ఇంత పారాగ్రాఫే ఫిల్ చేయాలి అని. నా సజెషన్ ఏంటంటే అన్ని పారాగ్రాఫ్లు రాసేదానికన్నా తక్కువ లెంత్లో ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఉండేది రాస్తే బెటర్ అనమాట. ఏదైనా కానీ వాట్ డూ ఎక్స్పెక్ట్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ నుంచి అన్నా కానీ, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ మీ గీథబ్ ప్రొఫైల్ ఎన్హాన్స్మెంట్ ఇంకా బాగా చేసుకునే దానికి గీథబ్ ప్రొఫైల్ని ఏదైనా మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు ఏదైనా దీనికన్నా ముందే గర్ల్స్ స్క్రిప్ట్తో ఏదన్నా మీరు అసోసియేట్ అయి ఉన్నారా అనేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇదైతే అయిపోయింది. సో
నెక్స్ట్ ఈ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట. మనమైతే డిక్లేర్ కనుక చేసేస్తే ఈ గైడ్ లైన్స్ అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అంతే, ఇంకా సబ్మిట్ చేసేస్తే రిజిస్ట్రేషన్ లింక్ అయితే అయిపోద్ది. అంతే అండి. సో మర్చిపోకుండా 10th మే లోపలే మీరు ఖచ్చితంగా ఈ గేల్ స్క్రిప్ట్ సమ్మర్ ఆఫ్ కోడ్ 2024 ప్రోగ్రామ్కి అయితే ఎన్రోల్ చేసుకోండి. వెరీ మచ్ హెల్ప్ఫుల్. మన గీత ప్రొఫైల్ని ఎన్హాన్స్ చేసుకునే దానికి చాలా యూజ్ అవుద్ది. ఒక రియల్ వరల్డ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అనేది అది ఒక మెంటర్ గైడెన్స్తో కూడా ఉంటుంది. సో ఇది మనకి చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.